నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరపున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు, దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల. 8 ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అంటే 8 ఇంటూ 7 అంటే 5,600 కోట్లు. ఇచ్చింది కేవలం 700 కోట్లు. దాదాపుగా 4,900 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మరో 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ప్రతి ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా 6,000 చిల్లర కోట్ల రూపాయలు. పట్టించుకునే నాతుడు లేడు. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 1500 ఇస్తానన్నాడు కనుక, నెలకు 1500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. రా, నీ పేరు ఏం పేరు? శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈ పిల్లోనికి బాకీ. ఈ పిల్లోనికి బాకీ 72,000. పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000. ఆమె పరిస్థితి అంతే. ఈమెకు 36,000. నెలకు 1,800 ఇస్తానన్నాడు. నెలకు 1,500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000. 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన